దిగ్గానే చాలా వేడిగా అయితే ఉంది. సో బైక్ తోలుతుంటే తెలిసలేదు, కానీ బైక్ ఆపామంటే ఇంకా చాలా వేడిగా ఉంది. యూజువల్లీ తమిళనాడు చాలా హ్యూమిడిటీ ఉంటుంది కాబట్టి ఇంకా హాయ్ హలో నమస్తే అందరికీ, వెల్కమ్ టు న్యూ వ్లాగ్. ఇంకో వీడియోకి స్వాగతం సుస్వాగతం. సో మా ప్రీవియస్ వీడియో చూసింటే మీకు అర్థమవుతుంది. ఇక్కడ మనకి ఊటీ అవుట్స్కట్స్లో రీచ్ అవ్వగానే మనకి పోలీసు వాళ్ళు అయితే ఇంకా మనకి ఇలా ఈ రోడ్లో అయితే డైవర్ట్ చేశారు. సో ఈ రోడ్ ఏమంటే ఊటీ మెయిన్ రోడ్ కాకుండా ఊటీకి దగ్గరలో ఉన్నప్పుడు ఇంకా విలేజెస్ పైన అయితే మనకి డైవర్ట్ చేశారు. ఎందుకంటే ఊటీ సిటీ ఫుల్ ట్రాఫిక్ జామ్తో నిండిపోయిందంట. ఎందుకంటే నేను వచ్చిండేది వీకెండ్, ఎస్పెషల్లీ లాంగ్ వీకెండ్. సో లాంగ్ వీకెండ్లో టూరిజమ్స్ అయితే చాలా జరుగుతుంది కాబట్టి ఫుల్ ట్రాఫిక్ జామ్ అయితే క్రియేట్ అయింది. సో మా ప్రీవియస్ వీడియోస్ని చూడాలంటే పైన ఐ బటన్ అన్న ప్రెస్ చేయండి, లేకపోతే మన ప్లేలిస్ట్కి అయినా వెళ్ళండి. సో మీకు అన్ని వీడియోస్ దొరుకుతాయి. సో ఇప్పుడు మనము ఊటీ సిటీ అయితే ఎంటర్ అయ్యాము. సో ఇక్కడ నుంచి మెయిన్ సెంటర్కి ఇంకా 4 to 5 kilometers అయితే ఉంది. సో చూడొచ్చు మీరు, ట్రాఫిక్ స్లో మూవింగ్ అయితే ఉంది. స్లో మూవింగ్ ఏమంటే చాలా ట్రాఫిక్ అయితే చాలా ఎక్కువ ఉంది. ఎందుకంటే వీకెండ్స్లో ఊటీలో ట్రాఫిక్ జామ్ అనేది కామన్ అన్నమాట. సో నేను వచ్చిండేది వీకెండ్తో పాటు లాంగ్ వీకెండ్ అన్నమాట. ఐ మీన్ మండే కానీ ఫ్రైడే కానీ హాలిడే ఉంటే దాన్ని లాంగ్ వీకెండ్ అంటాము. సో లాంగ్ వీకెండ్స్లో ఊటీని అవాయిడ్ చేయడం చాలా మంచిది. ఎందుకంటే ఊటీకి సరౌండింగ్స్లో కోయంబత్తూర్ కానీ బెంగళూరు, మైసూర్, వాయనాడ్ డిస్ట్రిక్ట్స్ అయితే చాలా దగ్గర ఉన్నాయి కాబట్టి సో లాంగ్ వీకెండ్స్లో చాలామంది ఊటీని విజిట్ చేస్తూ ఉంటారు. సో చాలా దూరం నుంచి వచ్చే వాళ్ళు అయితే ఇంకా లాంగ్ వీకెండ్స్ని అవాయిడ్ చేసుకొని రాకుండా ఉండేది చాలా మంచిది. ఎందుకంటే ఇక్కడ వచ్చాక మీరు సగం జీవితం ఇంకా ట్రాఫిక్ జామ్లోనే సరిపోతుంది. ఇంకా మీరు ఊటీ చూడడానికి చాలా టైం అయితే స్పెండ్ చేయలేరు. సో ప్లాన్ చేసుకొని అయితే ఊటీకి అయితే రండి. మేము ఇక్కడ వ్లాగ్స్ అయితే ఏమీ చేయటం లేదు, ఎందుకంటే మాది టీఎన్ సోలో రైడ్ కాబట్టి మనం తమిళనాడు ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. సో ఇక్కడి నుంచి మనం పళనికి అయితే రీచ్ అవ్వాలా. సో ఈ ట్రాఫిక్ జామ్ వల్ల మనకి ఇంకా టైం ఎక్స్ట్రా అయితే పట్టేలా ఉంది. పళని వెళ్ళాక పళనిలో రూమ్ చేసి ఈరోజు అక్కడే అయితే హాల్ట్ అయితే ఉంటున్నాము. సో పళని వెళ్ళాక పళని టెంపుల్ అయితే చూపించబోతున్నా. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. సార్ మెట్రోపాలెం స్ట్రైట్ టైం. సో చూస్తున్నారు కదండి ఊటీలో ట్రాఫిక్ జామ్ ఎలా ఉంది అనేది. సో ఇప్పుడు మీరు డిసైడ్ చేసుకోండి ఊటీని ఎప్పుడు విజిట్ చేయాలా, ఎప్పుడు విజిట్ చేయకూడదు అనేది. సో నన్ను అడిగితే ఊటీని లాంగ్ వీకెండ్స్లో విజిట్ చేయకపోవడం చాలా మంచిది. సో ఊటీని ఎవరన్నా చూడాలనుకుంటే ఎస్పెషల్లీ దూరం ఇంకా వేరే స్టేట్స్ నుంచి వచ్చే వాళ్ళు అయితే సో డ్యూరింగ్ వీక్ డేసే రండి, లీవ్ వేసుకునే రండి అని చెప్తున్నా.
ట్రాఫిక్ అయితే చాలా మటుకు తగ్గిపోయింది. సో ఊటీ అవుట్స్కర్ట్స్ అయితే రీచ్ అయ్యాము. సో ఇక్కడ మనకి రైట్ సైడ్లో ఒక జంక్షన్ అయితే ఉంది. సో రైట్ సైడ్లో ఆ రూట్లో వెళ్ళామంటే మనము అప్పర్ భవానీ అయితే రీచ్ అవుతాం. సో అప్పర్ భవానీ రీచ్ అయ్యాక అక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు సఫారీ అయితే పెట్టారు. ఆ సఫారీలో మనకి అవలాంచ్ అనే ప్లేస్కి అయితే పిలుచుకెళ్తారు. సో ఎవరైనా ఊటీ వచ్చారంటే అవలాంచ్ అనే ప్లేస్ని మిస్ చేసుకోకండి, చాలా బాగుంటుంది. సో రాబోయే రోజుల్లో నేను ఊటీ బ్లాగ్స్ అయితే చేస్తాను, ఎస్పెషల్లీ మాన్సూన్ టైంలో చేస్తాను. సో మాన్సూన్ టైంలో ఊటీ అయితే చాలా చాలా బాగుంటుంది. సో ఈ నెక్స్ట్ మాన్సూన్లో ఊటీ బ్లాగ్స్ అయితే చేస్తాను. సో ఇప్పుడు మనము మెట్టుపాలెంకి అయితే డౌన్ హిల్ అయితే వెళ్తున్నాము. సో ఇక్కడితో మనకి ఊటీ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో థ్యాంక్ యూ విజిట్ అగైన్ అని బోర్డు కూడా చూసాము ఇందాక. సో ఇప్పుడు నెక్స్ట్ మనం ఇక్కడ నుంచి మెట్టుపాలెం నుంచి పళని అయితే రీచ్ అవుతున్నాం. సో వీడియో ఎంత అయితే ఎంత చూపిస్తాను. సో ప్లీజ్ వీడియో ఎండ్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. సో ఈ వీడియో చూశాక మీకు ఏమనిపిస్తుంది కమెంట్ అయితే చేయండి. సో నన్ను అడిగితే ఇక్కడ కారోడ్దే మిస్టేక్, ఎందుకంటే ఘాట్ సెక్షన్స్లో హిల్ క్లైమ్ చేసే టైంలో 6 వీలర్స్ అయితే చాలా డీప్గా అయితే కరువు చేయలేవు, ఎందుకంటే చాలా వెయిట్ ఉంటాయి కాబట్టి అది కట్ అయితే అయ్యలేదు. సో అందుకే వాళ్ళు లాంగ్గా అయితే టర్న్ చేసుకుంటారు. సో మీకేమనిపిస్తుంది కమెంట్ అయితే చేయండి. ఇప్పుడు మనము ఘాట్ అంతా కంప్లీట్ చేసుకొని కిందకి అయితే వచ్చేసాము. సో ఇక్కడ ఈ జంక్షన్ ని నీలగిరి ఫుటిల్స్ అనే అంటారు. సో ఇక్కడ నుంచి మనకి ఇంకా రోడ్ అయితే ఫ్లాట్ గా ఉంటది, గ్రౌండ్ లెవెల్ కి అయితే వచ్చేసాము. సో ఇక్కడ నుంచి ఇంకా మనకి పళనికి అప్రాక్సిమేట్ 150 కిలోమీటర్స్ అయితే ఉంది. హై గాయ్స్, ఊటీ దిగ్గానే చాలా వేడిగా అయితే ఉంది. సో బైక్ తోలుతుంటే తెలిసలేదు, కానీ బైక్ ఆపామంటే ఇంకా చాలా వేడిగా ఉంది. యూజువల్లీ తమిళనాడు చాలా హ్యూమిడిటీ ఉంటుంది కాబట్టి ఇంకా బైక్ ఆపేసామంటే ఇంకా చాలా వేడిగా ఉంటుంది, ఎస్పెషల్లీ ఇలాంటి జాకెట్స్ వేసుకున్నప్పుడు. సో బ్రేక్ అయితే ఇక్కడ నేను తీసుకున్నాను, ఇక్కడ స్నాక్స్ అయితే తీసుకున్నాను, చాలా బాగుంది. శ్రీ దివ్య బేకరీ అని. సో ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే తెలీదు. మనం అవినాశి అనే ఊరు అయితే క్రాస్ చేసి చాలా దూరం అయితే వచ్చేసాము. సో అవినాశి అనేది కోయంబత్తూర్ సేలం రోడ్లో ఒక ఊరు అయితే జంక్షన్ అయితే వస్తుంది. సో అవినాశిని ఇంకా మున్నార్ వెళ్ళే రూట్లో అయితే మనము ఎగ్జాక్ట్గా ఉన్నాము. సో పొద్దున్నుంచి మనము ఎక్కడ బ్రేక్ కానీ ఊటీలో ట్రాఫిక్ జామ్ వల్ల స్నాక్స్ అయితే తీసుకోలేదు. సో ఇది మంచి స్నాక్ సెంటర్, ఇక్కడ చాలా పఫ్స్ అయితే చాలా బాగుంటాయి ఇక్కడ. సో ఇక్కడ నుంచి మనం ఇంకా 90 కిలోమీటర్స్ అయితే వెళ్ళాలా. సో నెక్స్ట్ మనము ధారాపురం అనే ఒక ఊరు అయితే వస్తుంది, ఆ ఊరిని క్రాస్ చేస్తూ ఇంకా మనం పళని అయితే రీచ్ అవ్వాలా. సో ఇప్పుడు ఎగ్జాక్ట్గా టైం ఎంత అయిందంటే 4:30 అయితే అయింది. సో మనము ఇంకా 90 కిలోమీటర్స్ కాబట్టి సో విత్-ఇన్ 6 అయితే మనము రీచ్ అవ్వచ్చు అని నేను అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఏమైనా ట్రాఫిక్ ఉంటే అరౌండ్ 6:30 పళని అయితే రీచ్ అవుతాం. సో చూస్తున్నానండి, పళని రీచ్ అవుదాం, రీచ్ అయ్యాక మళ్ళీ కలుస్తాం.
గైస్ ఇప్పుడు మనము హోటల్ అయితే రీచ్ అయ్యాము. సో నేను టెంపుల్కి నియర్గానే రూమ్ అయితే బుక్ చేశాను. సో రూమ్ గురించి డీటెయిల్స్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ వేసాను. సో ఇప్పుడు మనము రూమ్కి అయితే చెక్ ఇన్ అయితే అవుదాము. సో రూమ్ చూడొచ్చు మీరు, రూమ్ చాలా డీసెంట్గా అయితే ఉంది. సో నాట్ బ్యాడ్, నాట్ టూ గుడ్, నాట్ టూ బ్యాడ్ అన్నట్టు. సో మీడియంగా డీసెంట్గా అయితే ఉంది. సో వితౌట్ ఏసీ నాకు 1200 అని చెప్పాడు. సో విత్ ఏసీ అయితే 1500 అని చెప్పాడు. సో నేను చాలా స్ట్రెయిన్ అయ్యాను కాబట్టి ఏసీనే ప్రిఫర్ చేశాను, ఎందుకంటే చాలా వేడిగా అయితే ఉంది బయట. సో ఫస్ట్ డే కాబట్టి చాలా రెస్ట్ అయితే మనం చాలా ఇంపార్టెంట్. సో చూడొచ్చు మీరు, టీవీ కూడా ఇచ్చారు. టీవీ రూమ్ అయితే చాలా డీసెంట్గా ఉంది. సో ఇది టూరిజం పిలిగ్రిమ్ సెంటర్ కాబట్టి రూమ్స్ అయితే మీకు కొంచెం కాస్ట్గానే ఉంటుంది. సో మీరు ఎక్కడైనా ఇన్ కేస్ పళని కాకుండా ఇంకెక్కడైనా అవుట్స్కట్స్లో స్టే చేస్తే మీకు 1000 రూపీస్లోనే రూమ్ అయితే దొరుకుతుంది. ఈ వ్లాగ్ని ఇక్కడితో ఆపేస్తున్నాను. సో నెక్స్ట్ వ్లాగ్లో మనం పళని టెంపుల్ అయితే చూద్దాము. సో హోప్ అందరికీ వీడియో ఇష్టమైంది అనుకుంటాను. సో ఇష్టమైతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్తూ సో నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. అంటే టేక్ కేర్, బాయ్ బాయ్.